ఆంటీ, భవానీ ఆంటీ, ఫోన్ వస్తుంది చూడండి. ముత్యం, ముత్యం, ఫోన్ చూడు. పార్వతి, ముత్యం, హలో డాక్టర్, కొంచెం అర్జెంట్ గా రండి, ఎమర్జెన్సీ. నా బిడ్డ రాదు కదా. బిడ్డకేం కాదు. అమ్మా, నీకేం కాదు. అంకుల్, అక్క, నేను మీకు వారసునివ్వలేను. ఏంటో మా మాటలు, ఏం మాటలు, ఏమైంది? నేను చచ్చిపోతాను. అయితే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ఐశ్వర్య, త్వరగా ఐశ్వర్య బెడ్రూమ్. త్వరగా డాక్టర్ కాల్ చేయి. ఇప్పుడు వేరే డాక్టర్ వస్తే నిజం తెలిసిపోతుంది. డాక్టర్ అశ్విని గారే రావాలి. ఆవిడొస్తేనే మేనేజ్ చేయగలం. ఏం కాదమ్మా, నీకేం కాదు. ఆంటీ, నాకు భయంగా ఉంది ఆంటీ. నువ్వు టెన్షన్ పడకమ్మా, ఏం కాదమ్మా. హలో హలో డాక్టర్, నేను మహేంద్ర మాట్లాడుతున్నాను, ఐశ్వర్య హస్బెండ్. అయినో మహేంద్ర, చెప్పండి. ఐశ్వర్య కాల్ జారి పడిపోయింది. ఇంట్లో వాళ్ళు వేరే డాక్టర్ రమ్మని ఫోన్ చేశారు. మీరొస్తే మేనేజ్ చేయొచ్చు. నిజం తెలిసిందంటే ఐశ్వర్యని కాపాడడం కష్టం డాక్టర్. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్, బాయ్. మామ్, కాల్ చేశాను మామ్, డాక్టర్ వస్తున్నారు. త్వరగా రమ్మని చెప్పు. నువ్వు కంగారు పడకమ్మా, ఏమీ కాదు. నీకేం కాదమ్మా. నీకేం కాదమ్మా. నీకేం కాదు. నీలమ్మా, మనం చెప్పిన డాక్టర్ ఇంకా రాలేదేంటి? అది కూడా గర్భవతా ఏంటి? నత్తనడకనడానికి కొంచెం నోరు ముస్తావా? అదిగో డాక్టర్ వచ్చేసింది. రండి డాక్టర్, కమ్ ఫాస్ట్. ఏం కాదు ఐశ్వర్య, చూడండి. వాట్ హ్యాపెండ్? కాల్ జారి కింద పడిపోయింది. షీఈస్ ప్రెగ్నెంట్. అంటే ఏం కాదమ్మా.
నా బిడ్డకేం కాదు కదా డాక్టర్. నా బిడ్డకేమైనా అయితే అమ్మా ఐశ్వర్య, కంగారు పడకమ్మా, కంగారు పడకు, నీకేం కాదమ్మా. మన బిడ్డ చంద్రముఖి కడుపులో క్షేమంగా పెరుగుతుంది బంగారం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు కొంచెం బయటికి వెళ్ళండి. ఐశ్వర్య భయపడుతుంది డాక్టర్, దానికి ఏం కాదని చెప్తున్నాను. దాన్ని రెగ్యులర్ గా చెకప్ చేసే డాక్టర్ అశ్విని గారు వస్తున్నారు. గైనకాలజిస్ట్ ఎవరు చూసినా ఒకటే మహి. మీరు బయటికి వెళ్ళండి బావగారు, చిన్నబాబుని కూడా తీసుకెళ్ళండి. చిన్నబాబు, మహి మహి వెళ్ళు జాగ్రత్త మామ. వెళ్ళు. వరి అవ్వకు మహి, ఐశ్వర్యకి ఏం కాదు. ఏదైనా జరిగితే ఐశ్వర్య తట్టుకోలేదు డాడ్. చిన్నబాబు, మీకు ప్రెగ్నెన్సీ ఎవరు కన్ఫర్మ్ చేశారు? డాక్టర్ అశ్విని గారు. ఎందుకు డాక్టర్ అలా అడిగారు? నాకు కొంచెం డౌట్ గా ఉంది. ఏమైంది డాక్టర్? డాక్టర్ మహేంద్ర, మీకోసం ఎదురు చూస్తున్నాను డాక్టర్, రండి. ఓకే పదండి. డాక్టర్, నా ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది అంటున్నారు చూడండి. ఎవరు చెప్పారు? నేనే మేడం. అలా ఎలా చెప్పగలుగుతారు? డౌట్ గా ఉంటేనే చెప్తారు కదా డాక్టర్. అనవసరమైన అనుమానాలతో పేషెంట్ ని భయపెట్టకండి. డాక్టర్, మీరు సరిగ్గా చెకప్ చేయలేదు. ఐశ్వర్య కడుపులో బిడ్డ పెరుగుతుంది. బిడ్డే లేదేమోనని. షటప్! ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫైల్ చూడండి, రిపోర్ట్స్ మెయిల్లో ఉన్నాయి, చూస్తారా? మీరు పిలిపించిన డాక్టర్ కూడా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ చూడొచ్చు. ఎస్ మేడం, ఈ రిపోర్ట్స్ లో ఐశ్వర్య ప్రెగ్నెంట్ అనే ఉంది. అలా ఎలా? నోర్మి భవాని, డాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు నీకేం అర్థం అవుతుందని మాట్లాడుతున్నా. సారీ అక్క. సార్, మీరు బయట వెయిట్ చేయండి. ఎస్ డాక్టర్. డాక్టర్, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగానే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. మరి ఈ డాక్టర్ గారు చెప్పింది? పల్స్ రేట్ ఒక్కొక్కసారి డిఫరెంట్ గా వస్తుంది. అది చూసి డాక్టర్ పొరపాటు పడినట్టున్నారు. నథింగ్ టు వర్రీ. వెళ్ళొస్తాను మేడం. థ్యాంక్ యూ డాక్టర్. మహి, మామ్, డాక్టర్ గారిని పంపించారు. రండి డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. పర్వాలేదు మహేంద్ర, ఐశ్వర్యకేం కాదు. థ్యాంక్స్ అలాట్ డాక్టర్. మ్. ఫ్లోర్ క్లీన్ చేయడం అంటే పడిపోయేలా చేయడం కాదు. వెళ్ళండి. రాండి. నీకేం భయం లేదమ్మా. అలాగే అంటే. డ్రెస్ తీసుకో. రాండి, పద వెళ్దాం. ఓ శనీలమ్మా, ప్లాన్లు నీవి పంచుల్లాక ఏంటి ఈ కర్మ? సర్లే పద.
కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చూపొస్తుంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నామయ్యా. మీ మూలంగానైనా నా భర్త ప్రపంచాన్ని చూస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. సార్, మీరన్నట్టు నేను చూడగలిగితే అంతకంటే అదృష్టం ఉండదు. మీ మాట నిజమవ్వాలి. నేను చూడాలి. చూపు రాకపోతే మా ఇద్దరి జీవితాలు కూడా ఇరకాటంలో పడే పరిస్థితులున్నాయి. మమ్మల్ని ఓదార్చడానికి అలా చెప్పట్లేదు కదా. నిజంగా నేను చూస్తాను కదా సార్. నాడీ వ్యవస్థలోనే లోపం ఉంది. కనుపాపలలో లోపం ఉంటే సర్జరీ చేసి సరిచేస్తారు. కానీ మీకు ఆపరేషన్ అక్కర్లేదు. వేరే దేశాల నుండి వచ్చిన డాక్టర్లు వాళ్ళిచ్చిన మందులు మూలికలు అన్ని వాడుతూనే ఉన్నామయ్యా. కానీ ఏ మార్పు లేదు. ఆ మందులు మూలికలు వాడుతూనే ఉండండి. కొనసాగింపుగా నేను కేరళ వైద్యం చేస్తాను. నా కంటి చూపు రావడం అంటే నా పార్వతితో కలిసి బతకడమే సార్. దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఓపికతో చేసే వైద్యానికి మీరు సహకరించాలి. పంచకర్మ వైద్యంతో చికిత్స మొదలవుతుంది. నేనిచ్చే కషాయం కూడా రోజు 2 పూటలు తీసుకోవాలి. తాగండి. మీరెట్టా చెప్తే అట్ట చేద్దామయ్యా. ఇది తాగిన తర్వాత కొద్దిసేపు ఇబ్బందిగా ఉంటుంది. మీ మెదడు స్తబ్దతగా ఉంటుంది. ఆందోళన పడక్కర్లేదు. పార్వతి, పెద్దబాబు గారు, పార్వతి, పెద్దబాబు గారు, ఏమైంది పెద్దబాబు గారు? ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు నిన్ను చూసే స్టార్ట్ చేస్తాను కదా పార్వతి. ఇప్పుడు నేను చూడలేను కదా. అందుకే నిన్ను నీ మొహాన్ని తడిమి చూశాను. కషాయం ఇవ్వు పార్వతి. ఎంత బాధనైనా భరిస్తాను. రెండు 3 గంటల పాటు కదలకుండా ఉండాలి. నేనుంటాను కదయ్యా, దగ్గరుండి చూసుకుంటాను. ఈ చుక్కలు నుదుటిపై పడుతూ ఉండాలి. జాగ్రత్తగా చూడండి. అట్టగేనయ్యా. మీకోసం కాశ్మీరీ కాదు పెద్దబాబు గారు, 14 లోకాలైనా పోయొస్తా. మీరు చూడాలంతే. చూస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది.
చెప్పింది చెప్పినట్టు అమలు చేయండి. పని అవ్వలేదు అని సాకులు చెప్తే సహించేది లేదు. మైండ్ ఇట్. అఖిల, నీలాంబరి తాలూకా ఫైల్ మన మీద తనకి డౌట్ రాకుండానే అనుకున్నవి అనుకున్నట్టుగానే రెడీ చేశాను. నీల్ వివరాలు, డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. బట్ అవి నీలాంబరికి అనుకూలంగానే ఉన్నాయి. తనను అనుమానించడానికి ఇక ఆధారాలు లేనట్టే. నో, అప్పుడు నీలాంబర్ని చూసిన దృష్టి వేరండి. ఇప్పుడు తన మీద పెట్టిన ఫోకస్ వేరు. నీలాంబరి నాగపడగల వంశస్థురాలని ఎలా నిరూపించగలం? ఇంపాసిబుల్. తను ఎవరైనా అయ్యుండొచ్చు, కానీ ఈ ఇంటికి మాత్రం కోడలు కాకూడదు. అందుకు ఏం చెయ్యాలో అది చెయ్యాలి. ఎందుకు అఖిల ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ప్రస్తుతం పీడకలలు మాత్రమే వస్తున్నాయి. అవి నిజం కాకూడదు అంటే ఈ ఇంటికి పీడగా ఉన్న నీలాంబర్ని పంపించేయాలి. అది ఎలా సాధ్యమని అడుగుతున్నాను. ఊరు నుండి సిద్ధరామయ్య ఫోన్ చేశారు. పెద్దబాబు వీరభద్రస్వామి ఉత్సవాలు ప్రారంభించేలోపే నీలాంబరి వెంట ఉండకూడదు అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటే అలా జరగడం ఎంతసేపు అఖిల? ఈ ఇంటి సర్వస్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న అహంభావంతో ఆలోచిస్తోంది. పెళ్లైన కొత్తలో తనకి నమ్మకం కలిగించడం కోసం మనం సంతకాలు పెడితే వాటిని రిజిస్ట్రేషన్ చేయించింది అంటే చాలా దూరం ఆలోచిస్తుందని అర్థమైందండి. పెద్దబాబుతో జీవితం పంచుకోవడం కన్నా 17 కంపెనీలు, ఇప్పటి వరకు వారసులెవరూ పంచుకోని ఆస్తుల మీద నీలాంబరి దృష్టి పడి తన ఆశ పెంచుకుంది. ఒక అనామకురాలు నా కొడుకు ప్రేమ అనే దాన్ని అడ్డు పెట్టుకుని ఆడుకోవాలని చూస్తోంది. చాలా జాగ్రత్తగా తప్పించుకుంది. నువ్వు నా కోడలివి కాదు అని చెప్తే మనకొచ్చిన కలని నిజం చెయ్యాలని చూస్తుంది. అలా జరగకూడదు అంటే నీలాంబరి చుట్టూ ఉచ్చు బిగించాలి. అందుకే ఈ ఫైల్ని తిరగరాయాలి అనుకుంటున్నాను. అంటే విరుచుకు పడాలనుకున్న క్రూర మృగాన్ని అణిచివేయాలని డిసైడ్ అయ్యావా అఖిల? తొక్కడమో లెక్క సరి చేయడమో చేస్తాను.